గుండు ఆ చెప్పరా గుండు చూడాడు హాయ్ ఫ్రెండ్స్, అయితే మేము టీ తాగుతూకి వచ్చామండి. నేను మా మాయ అందరూ వచ్చాం. ఈరోజు మాళం గుడి దగ్గర కర్రలాల కట్టరు చూపిద్దాం. ఉత్సవాలకే లైటింగ్ కర్రలోనూ డెకరేషన్ సంబంధించిన అరపలు కడతారు. ఎలా కట్టారు చూపిద్దాం ఫ్రెండ్స్. అంతా మన ఆదివారం బజార్ అండి. తమ్ముడే ఇప్పుడు ఆదివారం బజార్ నుంచి వెళ్దాం. ఎరా మొత్తం అన్ని వీడియో తీస్తూ ఉండాలి, బండి తోలుతాను నేను. ఓకేనా? కమాన్. ఇదంతా మన ప్రకాశం చూకండి. ఇది ఇప్పుడైతే మన ఆదివారం బజార్లోకి వెళ్దాం. మా ఊడి వీడియో చూపిస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి ఆన్ చేయాలా? ఇలాగే నేను చేస్తాను. ఆదివారం బజార్లో పొట్టి శ్రీరాములు గారు బొమ్మ అండి ఇది. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి సంక్రాంతి వస్తుంది కానీ పండగ. ఇక్కడైతే మనకి మావుళ్ళమ్మ గుడి దగ్గర ఉత్సవాలు చేస్తారండి. చాలా బాగా చేస్తారు ఘనంగాను. ఇక్కడైతే అప్పుడే మన సంక్రాంతి అడాపిడి మొదలెట్టేశారు. ఉత్సవాలకి డెకరేషన్లు కడతారు చేస్తారు కదండి. అరపలు కట్టేశారు, పందిరులు కూడా వేసారు. తాటికి పందిరులు లోపల అన్నీ కూడా మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు మావుళ్ళమ్మ ఉత్సవాలు ఇవన్నీ. ఈ సంవత్సరం కూడా ఎలా చేస్తారు ఏంటనేది మీకు ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. ఎవరన్నా చేసినట్టు ఎక్కడ చేయరసలేని అంత బాగా చేస్తారండి ఇక్కడ పందిట్లోనే. ఇక్కడ సంతర్పణ కూడా చాలా ఘనంగా పెడతారు, ఘనంగా చేస్తారు. చూడండి ఇవన్నీ మనకి సరే తాటికి పందిర్లు వేసారు అన్నీ. పొద్దుటే కదా కొంచెం చీకటిగా ఉండి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ దీని మీద డెకరేషన్ ఇవన్నీ చేసినప్పుడు క్లాత్లు కడతారండి. అన్నీ కట్టినప్పుడు కూడా మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను ఫుల్గాను. ఇప్పుడైతే ఎంటీగా తాటికి పందిర్లు అయితే వేసారు. ఇంకా స్టేజ్ అయితే ఇదేనండి మావుళ్ళమ్మ స్టేజీ. లోపల స్టేజీ దగ్గర కూడా చాలా బాగా చేస్తారు డెకరేషన్లు అన్నీ. ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. వర్క్ అంతా కొంచెం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అసలు భీమవరాన్ని సినీ ప్రముఖులందరూ కూడా వస్తారండి ఇక్కడికి. ఎందుకంటే చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తారు. ఆర్కెస్ట్రాలు ఉంటాయి, మళ్ళీనేమో బుర్రకథలు ఉంటాయి. చాలా ఐటమ్స్ అయితే పెడతారండి ఇక్కడ మన ఉత్సవాలకి. వీటికి బాగుంటుంది. నెల రోజులు జరుగుతుంది ఉత్సవాలు. ఇవి సంక్రాంతి సీజన్ అంతా జరుగుతుంది. ఈ నెల 14వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు దాకా జరుగుతూనే ఉంటాయండి అన్నీ. సరే అయితే మనకు చూపిద్దాం. రేపు మార్నింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చూపిద్దాం ఫ్రెండ్స్. అంతా మన ఆదివారం బజార్ అండి ఇది. అక్కడ అవి అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ మనకి మావుళ్ళమ్మ ఉత్సవాలకు అన్ని కర్రలు అన్నీ కట్టారు చూసారా. అంతా కూడా ఉండే అసలు మన సంక్రాంతికి అయితే చాలా బాగా కడతారు అన్నీ. మీకు అన్ని బండి పక్కెట్ అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి బండి ఎదరకెట్టు. అక్కడైతే మనకి ఉత్సవాలకి అన్ని కర్రలు అన్నీ కడుతున్నారు కదండి. ఇక్కడ బొమ్మలు ఎన్ని వస్తాయి ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం మన వర్క్ అంతా అయిన తర్వాత కూడా చూపిస్తానండి. ఇక్కడ మన మావుళ్ళమ్మ ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారు మన భీమవరాన్ని.
సీజన్లోనే అడాబీడండి. ఇక్కడ నెల రోజులు చేస్తారు ఉత్సవాలన్నీ. ఇక్కడ మన సినీ ప్రముఖులు అందరూ కూడా వస్తారు, సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా ఘనంగా చేస్తారు. ఇవన్నీ ఇలా తాటికి పందిర్లన్నీ వేస్తారు. ఇక్కడ మొత్తం అన్ని డెకరేషన్లు చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇవన్నీ కూడా మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ వర్క్ అయిన తర్వాత. ఎవరైనా చేసినట్టు అసలు ఎక్కడ చేయరండి మా ఊళ్ళో ఉత్సవాలు. ఇక్కడ సంతర్పణ కానీ డెకరేషన్లు కానీ ఉత్సవాలు కానీ అన్నీ పోటాపోటీలుగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. సంక్రాంతి సీజన్ అంతా కూడా చాలా అడవిడిగా ఉంటుంది, నెల రోజులు. చేసినట్టుగా అసలు భీమవరం అసలు ఏ ఊళ్ళోనూ కూడా చేయరు, అంత బాగా చేస్తారు ఉత్సవాలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి.